నమస్కారం విద్యార్థులు. ఈరోజు మనం సమూహ డేటా మధ్యస్థం గురించి తెలుసుకుందాం. ఈ సెషన్లో సమూహ డేటా మధ్యస్థాన్ని ఎలా కనుగొనాలో నేర్చుకుంటాము. ఈ ప్రక్రియలో మధ్యస్థ తరగతిని గుర్తించడం, సంచిత పౌనఃపున్యాలను అర్థం చేసుకోవడం మరియు తరగతి వ్యవధిలో విలువల పంపిణీని పరిగణలోకి తీసుకునే సూత్రాన్ని వర్తింపజేయడం వంటివి ఉంటాయి. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు అర్థం చేసుకోగలరు: మధ్యస్థం అంటే ఏమిటి, సమూహ డేటా మధ్యస్థం, నిరంతర తరగతులకు డేటా మార్పిడి. ఈ పాఠం నుండి ముఖ్య పదాలు: మధ్యస్థ, సమూహ డేటా, సంచిత ఫ్రీక్వెన్సీ, తరగతి విరామం, మధ్య విలువ. మనం 9వ తరగతిలో చదివిన మధ్యస్థం ఏమిటో గుర్తు చేసుకుందాం. మధ్యస్థ, మధ్య విలువ. డేటాను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు మధ్యస్థ విలువ, లేదా క్రమంలో అమర్చబడినప్పుడు ఇది మధ్య చాలా పరిశీలనల విలువ. సమూహం చేయని డేటా మధ్యస్థం క్రింది విధంగా లెక్కించబడుతుంది. పరిశీలనల సంఖ్య n బేసిగా ఉన్నప్పుడు మధ్యస్థం అనేది n+1/2వ పరిశీలన యొక్క విలువ. పరిశీలనల సంఖ్య n సమానంగా ఉన్నప్పుడు మధ్యస్థం అనేది n/2 మరియు n+1/2 పరిశీలన యొక్క సగటు. మనం 9వ తరగతి వరకు సమూహం చేయని డేటా కోసం మధ్యస్థాన్ని ఎలా కనుగొనాలో అధ్యయనం చేశాము. ఈ సెషన్లో మనం సమూహ డేటా కోసం మధ్యస్థాన్ని ఎలా కనుగొనాలో అధ్యయనం చేస్తాము. సంచిత పౌనఃపున్యాలను చూడడం ద్వారా సమూహ డేటాలో ఇచ్చిన పరిశీలన కోసం మధ్యస్థాన్ని కనుగొనడం అసాధ్యం. ఇచ్చిన డేటా మధ్య విలువ కొంత తరగతి విరామంలో ఉంటుంది. ఫలితంగా మొత్తం పంపిణీని 2 భాగాలుగా విభజించే తరగతి విరామంలో విలువ తప్పనిసరిగా కనుగొనబడాలి. ఈ సందర్భంలో మనం తప్పనిసరిగా మధ్యస్థ తరగతిని కనుగొనాలి. సమూహ డేటా యొక్క మధ్యస్థ తరగతిని కనుగొనడానికి దశలు: అన్ని తరగతుల సంచిత పౌనఃపున్యాలు మరియు n/2 విలువను కనుగొనండి. ఇప్పుడు మనం తరగతిని గుర్తించాలి. దీని సంచిత పౌనఃపున్యం n/2 కంటే మరియు దానికి సమీపంలో ఎక్కువగా ఉంటుంది. ఈ తరగతిని మధ్యస్థ తరగతి అంటారు. కనుగొన్న తరువాత సమూహ డేటా యొక్క మధ్యస్థ విలువను కనుగొనడానికి మధ్యస్థ తరగతి క్రింది సూత్రాన్ని ఉపయోగిస్తుంది. మధ్యస్థ L+n/2 -CF/F ఎక్కడ L మధ్యస్థ తరగతి యొక్క తక్కువ పరిమితి, n పరిశీలనల సంఖ్య, CF మధ్యస్థ తరగతికి ముందు తరగతి యొక్క సంచిత ఫ్రీక్వెన్సీ, F మధ్యస్థ తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ, H తరగతి పరిమాణం. తరగతి పరిమాణం సమానంగా ఉంటుందని ఊహిస్తూ. గమనిక: సమూహ డేటాలో తరగతి అంతరాలు నిరంతరంగా ఉండాలి. తరగతి అంతరాలు నిరంతరంగా లేకపోతే మధ్యస్థాన్ని కనుగొనడం కోసం మనం ఆ డేటాను నిరంతర తరగతులకు మార్చాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పాఠశాలలో 10వ తరగతికి చెందిన 51 మంది బాలికల ఎత్తు సెంటీమీటర్లలో,
సంబంధించి ఒకే సర్వే నిర్వహించబడింది మరియు ఈ క్రింది మధ్యస్థ ఎత్తును కనుగొనండి. పరిష్కారం: డేటా మధ్యస్థాన్ని లెక్కించడానికి మనం తరగతి విరామాలు మరియు వాటి సంబంధిత పౌనఃపున్యాలను కనుగొనాలి. క్లాస్ ఇంటర్వెల్లు లేవని మనం గమనిస్తే వాటిని మార్చాలి. రెండు వరుస ఉన్నతి తరగతి పరిమితుల మధ్య వ్యత్యాసం 5 అని మనం గమనించవచ్చు. అలాగే మనం సంచిత పౌనఃపున్యాలను కలిగి ఉన్నాము, కానీ ఫార్ములాలో ప్రత్యామ్నాయంగా వ్యక్తిగత పౌనఃపున్యాల విలువలు అవసరం. ఇప్పుడు మనం దిగువన ఉన్న వాటి సంబంధిత పౌనఃపున్యాలతో క్లాస్ మార్కులను పొందవచ్చు. జోడించడం ద్వారా మనకు మొత్తం n = 51 వస్తుంది. కాబట్టి n/2 = 51/2 = 25.5. ఇప్పుడు సంచిత ఫ్రీక్వెన్సీ కాలంలో పట్టికను గమనించండి. ఇక్కడ విలువ 25.5 ఉంటుంది, లేదా సమీప విలువ లేదా 25.5 యొక్క గొప్ప విలువను కనుగొనండి. అది మా మధ్యస్థ తరగతి అవుతుంది. 25.5 తరగతి 145 నుండి 150కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి 145 నుండి 150 మధ్యస్థ తరగతి. సమూహ డేటా మధ్యస్థం అని మాకు తెలుసు. మధ్యస్థ L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. ఫార్ములాలో తెలియని నిబంధనల విలువలను మరియు ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి. అప్పుడు మనం ఇచ్చిన డేటాకు అవసరమైన మధ్యస్థాన్ని పొందుతాము. L = మధ్యస్థ తరగతి యొక్క తక్కువ పరిమితి = 145. n = పరిశీలనల సంఖ్య = 51. CF మధ్యస్థ తరగతికి ముందు తరగతి యొక్క సంచిత ఫ్రీక్వెన్సీ = 11. F మధ్యస్థ తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ = 18. H తరగతి పరిమాణం సమానంగా ఉంటుందని ఊహిస్తే = 5. (145 ప్లస్ 51/2 మైనస్ 11/18 ఇంటూ 5). (145 ప్లస్ 25.5 మైనస్ 11/18
18 ఇంటూ 5. 145 ప్లస్ 14.5/18 ఇంటూ 5. 145 ప్లస్ 72.5/18. ఈజ్ ఈక్వల్ టు 149.03. కాబట్టి బాలికల మధ్యస్థ ఎత్తు 149.03 సెంటీమీటర్లు. అంటే దాదాపు 50% మంది అమ్మాయిల ఎత్తు ఈ ఎత్తు కంటే తక్కువ, అంటే 149.03 సెంటీమీటర్లు, మరియు 50% మంది ఈ ఎత్తు కంటే ఎక్కువగా ఉంటారు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మొక్క యొక్క 40 ఆకుల పొడవు సమీప మిల్లీమీటర్కు సరైన కొలతలు మరియు పొందిన డేటా క్రింది పట్టికలో సూచించబడుతుంది. ఆకుల మధ్యస్థ పొడవును కనుగొనండి. పరిష్కారం. మనం పట్టికను గమనిస్తే ఇక్కడ డేటా నిరంతరంగా ఉండదు, కాబట్టి సమూహ డేటాకు మధ్యస్థమైన ఫార్ములాని మనం ఇక్కడ వర్తింపజేయలేము, అది నిరంతరంగా ఉండే వరకు. కాబట్టి మొదట మనం డేటాను నిరంతర తరగతి విరామాలుగా మారుస్తాము. ఇప్పుడు మనం ప్రతి తరగతికి నిజమైన పరిమితులు లేదా సరిహద్దులను నిర్మిస్తాము. తరగతి పరిమితి యొక్క గరిష్ట పరిమితి యొక్క సగటు మరియు తదుపరి తరగతి విరామం యొక్క దిగువ పరిమితి తరగతి యొక్క ఎగువ సరిహద్దు అవుతుంది. అంటే ఉన్నత తరగతి పరిమితి ఈజ్ ఈక్వల్ టు 126 ప్లస్ 127/2 ఈజ్ ఈక్వల్ టు 126.5. అదే తదుపరి తరగతి విరామం యొక్క దిగువ సరిహద్దు అవుతుంది, అంటే 126.5. అదేవిధంగా అన్ని తరగతి విరామాల సరిహద్దులు లెక్కించబడతాయి. ఇప్పుడు విరామాలు ఉంటాయి, సంచిత పౌనఃపున్యాలను కనుగొంటాము. జోడించడం ద్వారా మనకు మొత్తం n ఈజ్ ఈక్వల్ టు 40 వస్తుంది. కాబట్టి n/2 ఈజ్ ఈక్వల్ టు 40/2 ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో 20 విలువ లేదా 20 యొక్క గొప్ప విలువ ఎక్కడ ఉంటుందో పట్టికను గమనించండి. అది మా మధ్యస్థ తరగతి అవుతుంది. సంచిత ఫ్రీక్వెన్సీలో 20 కంటే ఎక్కువ 29. కాబట్టి 144.5 నుంచి 153.5 మధ్యస్థ తరగతి. సమూహ డేటా మధ్యస్థం L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H అని మనకు తెలుసు. ఫార్ములాలో తెలియని నిబంధనల విలువలను మరియు ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి. అప్పుడు మనం ఇచ్చిన డేటాకు అవసరమైన మధ్యస్థాన్ని పొందుతాము. L ఈజ్ ఈక్వల్ టు మధ్యస్థ తరగతి యొక్క తక్కువ పరిమితి ఈజ్ ఈక్వల్ టు 144.5.
n పరిశీలనల సంఖ్య 40. CF మధ్యస్థ తరగతికి ముందు తరగతి సంచిత ఫ్రీక్వెన్సీ 17. F మధ్యస్థ తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ 12. H తరగతి పరిమాణం సమానంగా ఉంటుందని భావించడం 9. (144.5 ప్లస్ 40/2 మైనస్ 17/12 ఇంటూ 9) 144.5 ప్లస్ 20 మైనస్ 17/12 ఇంటూ 9 144.5 ప్లస్ 3/12 ఇంటూ 9 144.5 ప్లస్ 9/4 144.5 ప్లస్ 2.25 146.75. కాబట్టి ఆకుల మధ్యస్థ పొడవు 146.75 మిల్లీమీటర్లు. మరొక ఉదాహరణ చూద్దాం. క్రింది ఫ్రీక్వెన్సీ పంపిణీ ఒక ప్రాంతంలోని 68 మంది వినియోగదారుల యొక్క నెలవారీ విద్యుత్ వినియోగాన్ని అందిస్తుంది. డేటా మధ్యస్థాన్ని కనుగొనండి. పరిష్కారం. మనం పట్టికను గమనిస్తే ఇక్కడ ఇచ్చిన డేటా నిరంతరంగా ఉంటుంది. ఇప్పుడు మనం సంచిత ఫ్రీక్వెన్సీని కనుగొంటాము. జోడించడం ద్వారా మనకు మొత్తం n 68 వస్తుంది. కాబట్టి n/2 68/2 34. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో 34 విలువ లేదా 34 యొక్క గొప్ప విలువ ఎక్కడ ఉందో పట్టికను గమనించండి. అది మా మధ్యస్థ తరగతి అవుతుంది. సంచిత ఫ్రీక్వెన్సీలో 34 కంటే ఎక్కువ 42. కాబట్టి 125 నుంచి 145 మధ్యస్థ తరగతి. సమూహ డేటా మధ్యస్థం L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H అని మనకు తెలుసు. ఫార్ములాలో తెలియని నిబంధనల విలువలను మరియు ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి. అప్పుడు మనం ఇచ్చిన డేటాకు అవసరమైన మధ్యస్థాన్ని పొందుతాము. L మధ్యస్థ తరగతి యొక్క తక్కువ పరిమితి 125. n పరిశీలనల సంఖ్య 68. CF మధ్యస్థ తరగతికి ముందు తరగతి సంచిత ఫ్రీక్వెన్సీ 22. F మధ్యస్థ తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ 20.
హెచ్ ఈజ్ ఈక్వల్ టు తరగతి పరిమాణం సమానంగా ఉంటుందని ఊహిస్తే ఈక్వల్ టు 20. ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ 68/2 మైనస్ 22/20 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ 34 మైనస్ 22/20 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 137. విద్యార్థులారా, మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చెప్పండి. క్రమంలో అమర్చబడినప్పుడు ఇది మధ్య చాలా పరిశీలనల విలువ. సమూహం చేయని డేటా మధ్యస్థం క్రింది విధంగా లెక్కించబడుతుంది. పరిశీలనల సంఖ్య n బేసిగా ఉన్నప్పుడు మధ్యస్థం అనేది n+1 రెండవ పరిశీలన యొక్క విలువ. పరిశీలనల సంఖ్య n సమానంగా ఉన్నప్పుడు మధ్యస్థం అనేది n/2 మరియు n+1/2 పరిశీలన యొక్క సగటు. సమూహ డేటా మధ్యస్థాన్ని కనుగొనడానికి తరగతి అంతరాలు నిరంతరంగా ఉండాలి. తరగతి విరామం నిరంతరంగా లేకపోతే మనం ఆ డేటాను నిరంతర తరగతులకు మార్చాలి. సమూహ డేటా మధ్యస్థ విలువ L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. ఎక్కడ L ఈజ్ ఈక్వల్ టు మధ్యస్థ తరగతి యొక్క తక్కువ పరిమితి, n ఈజ్ ఈక్వల్ టు పరిశీలనల సంఖ్య, CF ఈజ్ ఈక్వల్ టు మధ్యస్థ తరగతికి ముందు తరగతి యొక్క సంచిత ఫ్రీక్వెన్సీ, F ఈజ్ ఈక్వల్ టు మధ్యస్థ తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ, H ఈజ్ ఈక్వల్ టు తరగతి పరిమాణం సమానంగా ఉంటుందని ఊహిస్తూ